హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఆదిలాబాద్, భైంసా, బోత్, చర్ల, చొప్పదండి, ఎనుకునూరు, ఉట్నూరు, ఇంద్రవెల్లి, కుబేర్, మంచిర్యాల్, పార్కల్, ఆధుని మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు సండే కాబట్టి మేము చెప్పే పత్తి ధరలు ఆఫ్లైన్ మార్కెట్ పత్తి ధరలు మీరు గమనించుకోవాలి. అండ్ రోజుకైతే పత్తి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రైతులు జాగ్రత్త, ఎందుకంటే పోయిన సంవత్సరం అయితే బెటర్గా ఉండే పత్తి ధరలు ఈ సంవత్సరం అయితే మరి దారుణంగా అయితే పత్తి ధరలు తగ్గడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకనైనా అంటే జనవరి, మార్చి అండ్ వచ్చే సంవత్సరంకైనా ఏమైనా ధరలు పెరిగే అవకాశం ఉన్నదా లేదా అనేది మనం కాస్త వేచి చూడాలి వస్తుంది. సో ముందుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 5,834 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 6,630 రూపాయలుగా పలికింది. భైంసా మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా ఉన్నది. బోత్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,364 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. చర్ల మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,800 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,000 ఉన్నది. చొప్పదండి వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,200 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,200గా పలికింది. ఎనుకూరు వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,200, గరిష్ట ధర వచ్చి 6,660 రూపాయలకు ఉన్నది. ఉట్నూరు, ఇంద్రవెల్లి మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,600 ఉంది. గరిష్ట ధర వచ్చి 6,630 రూపాయలుగా పలికింది. కుబేర్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,500 ఉంది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలకు ఉన్నది. మంచిర్యాల మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 7,020 రూపాయలకు ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,020 రూపాయలుగా పలికింది. పార్కల్ మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 6,500, గరిష్ట ధర వచ్చి 6,500గా ఉన్నది. ఆధుని మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 4,268 రూపాయలుగా ఉన్నది. గరిష్ట ధర వచ్చి 7,095 రూపాయలుగా ఉన్నది. సో రోజుకు మార్కెట్లో పత్తి ధరలు మాత్రం డౌన్ అవుతున్నాయి ఫ్రెండ్స్, జాగ్రత్త పడండి. సో ఫ్రెండ్స్, ఈ రోజున మార్కెట్లో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.